పెళ్లి చేసుకుంటానని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆశ పెట్టింది. తరచూ ఫోన్లో మాట్లాడుతూ బుట్లో వేసుకుంది. నిజమే అని టెక్కి నమ్మాడు. ఈ చరువు అడ్డు పెట్టుకుని ఆమె క్రిప్టోలో పెట్టుబడి పేరుతో అందిన కాడికి పిండేసింది. దీంతో లబోదివోమంటున్నాడు ఆ యువకుడు. నగరానికి చెందిన ఓ యువకుడు ఇంజనీరింగ్ చదివి యూకేలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఓ మ్యాట్రిమోనియల్ సైట్ లో రిజిస్టర్ చేసుకున్నాడు. యువకుడు ప్రొఫైల్ చూసిన ఓ యువతి అతనికి ఆముదాల కావ్య పేరుతో పెళ్లి రిక్వెస్ట్ పంపించింది. తాను కూడా పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో రిక్వెస్ట్ ను ఆమోదించాడు. తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో మాటలు కలిపి తరచూ ఫోన్లు మాట్లాడడం ప్రారంభించింది. తనది కూడా విజయవాడ అని చెప్పి మరింత దగ్గరైంది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆమె తన పని ప్రారంభించింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే ఇబ్బడి ముప్పడిగా లాభాలు వస్తాయని ఊరించింది. ఆమె తీయని మాటలను నమ్మాడు. పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాడు. దీంతో ఆ యువతి 2 లింకులను పంపించింది. వాటిపై క్లిక్ చేసి ఉపయోగించమని సూచించింది. తన ఐసిఐసిఐ బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఆమె సూచించిన విధంగా లాయిడ్ బ్యాంక్, మెంటో బ్యాంక్, రెవోల్యూట్ బ్యాంకులకు 36 లక్షలు బదిలీ చేశాడు. పెట్టుబడులను ఉపసంహరించుకుంటానని, తన సొమ్ము తనకు దక్కేలా చూడాలని యువకుడు ఎన్నిసార్లు అడిగినా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసింది. చివరకు ఒకరోజు గట్టిగా అతను నిలదీశాడు. ఆ తర్వాత నుంచి యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. తప్పుడు చిరునామాతో మస్కా అనంతరం ఆమె విజయవాడలో ఇచ్చిన చిరునామా తన స్నేహితుడికి పంపించి వాకాబు చేయమని అడిగాడు. విచారణలో అది తప్పుడు చిరునామాగా తేలింది. దీంతో చేసేదేమీ లేక తన స్నేహితుడిని విజయవాడలోని సైబర్ క్రైమ్ స్టేషన్ కు పంపించి తన తరపున ఫిర్యాదు ఇప్పించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రొఫైల్ చూసి తనది విజయవాడ అని చెప్పి తప్పుదారి పట్టించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.